క్రీస్తు యేసునందు చూడు, క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సరిపోతే శబ్దం గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు దూరస్తులము, ఒకప్పుడు యేసుక్రీస్తుని ఎరగము, ఒకప్పుడు అన్య జనాంగము, ఒకప్పుడు పాపం చేసి ఉన్నాము, ఒకప్పుడు దెయ్యాలకు ముత్యాము, విగ్రహం పెట్టుకున్నాం. కానీ యేసయ్య మన కోసం రక్తము చిందించిండు. ఆ రక్తంలో నేను విశ్వాసం ఉంచాను, నా పాపాలని కడిగేసిండు. ఏంటంటే ఇప్పుడు ఉభయులను అంటే యేసులో నన్ను ఏకము చేసింది ఈ యేసు రక్తము. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం అంటే, నేను పాపిని, నేను దుర్మార్గుని, నేను అన్యాయస్తుని, కానీ నేను యేసుని నమ్ముకున్నా. అక్కడ ఉంది చూడు, ఓ సమీపంగా చేసిందట, ఇద్దరిని ఉభయులను ఏకము చేసింది యేసయ్య రక్తము. శబ్దం గట్టిగా హల్లెలూయా. అందుకోసమే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నా అంటే యేసయ్య రక్తమే నీకు సంధి చేసి ఇద్దరిని కలిపేసింది. కలిపేసి ఏం చేసిందంటే ఓ దేవుడికి ఓ సమీపంగా చేసింది. ఇప్పుడు దేవుడు నీ దగ్గర ఐక్యత చేసేదే యేసు రక్తము. శబ్దం గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో యేసయ్య రక్తం కనుక లేకపోతే, యేసయ్య రక్తం మన జీవితంలో పనిచేయకపోతే ఎప్పుడో పాపంలో పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక పాట పాడతాం కదా, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను, నీ రక్తమే నా పాదము, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించెను, నీ రక్తమే